శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా గడ్డర్ లాంచింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. మొత్తం 6 పిల్లర్స్ అయితే ఉంటాయి. చాలా వరకు ఈ గడ్డర్ లాంచింగ్స్ అంతా కంప్లీట్ చేశారు. అలాగే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఆర్హెచ్ఎస్ వైపు మొత్తం బ్రిడ్జ్కి సంబంధించిన కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ చేసి క్రాష్ బ్యారియర్లు కూడా చాలా వరకు అయితే పూర్తి చేశారు. నేను ఈ వీడియోలో ఈ 2 స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయని చెప్పి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు ఈ బ్రిడ్జ్కి సంబంధించిన రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ క్రాష్ బ్యారియర్లు కూడా సగానికి పైగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎల్హెచ్ఎస్ కూడా చూడండి. ఎల్హెచ్ఎస్ వైపు క్రాష్ బ్యారియర్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. కాంక్రీటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో బ్రిడ్జ్ మొత్తం వ్యూ ఎలా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 128 మీటర్లతో అయితే ఉంటుంది. ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఒక్కొక్క బ్రిడ్జ్ వచ్చేసి 7 మీటర్ల విడ్త్తో అయితే ఉంటుంది. 2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి బెటర్ కనెక్టివిటీ కోసం ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ అలాగే ఉండవల్లి సైడ్ నుండి డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 వైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే ఈ అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అప్రోచ్ ర్యాంప్ అంతా లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు రోడ్డు లెవెల్ వరకు హైట్ అయితే రాలేదు. ఇప్పుడు దాదాపు రోడ్డు లెవెల్ హైట్ వరకు అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ప్రకాశం బ్యారేజ్, రైట్ సైడ్ వైపు ఉండవల్లి అయితే ఉంటుంది. అటు నుండి ఇటు నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ ఈ 2 స్టీల్ బ్రిడ్జ్‌లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మళ్ళీ బిటుమెంట్ కాంక్రీట్ అయితే వేస్తారు. బిటుమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే దీనికి సైడ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు ఏంటంటే ఇంకా స్ట్రీట్ లైట్లు అయన్నీ బిగించాల్సి అయితే ఉంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఆర్హెచ్ఎస్ వైపు చూడండి. సగానికి పైగా క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మిగతా వైపు రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఆ రియన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్ వేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి 2 బ్రిడ్జిల వ్యూ ఎలా కనిపిస్తుందో. ఈ 2 బ్రిడ్జిల ద్వారా లెఫ్ట్ సైడ్ నుండి ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఆ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కూడా డే బై డే చేంజ్ అయిపోతుంది. చాలా వరకు గటర్ లాంచింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. దానికి సంబంధించిన స్టేటస్ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్‌గా ఈ రోడ్డుకి అయితే వచ్చేయచ్చు. ఈ రోడ్డు వచ్చేసి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఈ రోడ్డు దాటిన తర్వాత కూడా ఇక్కడ కనెక్టివిటీ కోసం ఇక్కడ పైలింగ్స్ ఏసి చిన్న బ్రిడ్జ్ లాంటిదైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యే చోట ఏంటంటే గ్రావెల్ వేసుకొని రోడ్డు నిర్మాణ పనులైతే చేసుకుంటున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ఈ రోడ్డు కొంచెం కర్వ్ అయిన తర్వాత రైట్ సైడ్ వైపే ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 స్టార్టింగ్ వైపే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 250 మీటర్స్ రోడ్డు అయితే వస్తుంది. రోడ్డు దాటిన తర్వాత నుండి మొత్తం ఎలివేటెడ్ కారిడార్ అయితే ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 మొత్తం ఏంటంటే ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు.
ప్రెజెంట్ ఇంటి వైపు ఏంటంటే అపార్ట్మెంట్ A2కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మధ్యలో పిల్లర్ వర్క్స్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక పిల్లర్ వర్క్స్ ఒకటే పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడ గట్టర్ లాంచింగ్స్ అయితే చేసుకుంటున్నారు. అటువైపు చూడండి ఎన్ని గట్టర్ లాంచింగ్స్ కంప్లీట్ అయినాయో. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇన్ని గట్టర్స్ అయితే లాంచింగ్ చేయలేదు. అలాగే 2 పిల్లర్స్ మధ్యలో గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిన చోట డక్ షీట్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా అప్రోచ్ ర్యాంప్ వైపు కూడా పనులైతే జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 3 స్టార్టింగ్ వైపు అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఆ అప్రోచ్ ర్యాంప్ దాటిన తర్వాతే ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుండి స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 అది. ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకైతే ఉంటుంది. ఇదంతా అప్రోచ్ ర్యాంపు. ఈ అప్రోచ్ ర్యాంప్ వైపు ఇప్పుడిప్పుడే గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ అయితే పెంచుకుంటున్నారు. ఈ గ్రావెల్ మొత్తం ఒక లెవెల్ వరకు హైట్ ఏసుకున్న తర్వాత దానిపైన జీఎస్బీ అయితే వేస్తారు. దానిపైన వచ్చేసి డబ్ల్యూఎంఎం వేసిన తర్వాత మొత్తం ఈ బిటుమిన్ కాంక్రీట్ ఏసి ఈ అప్రోచ్ ర్యాంప్‌ని అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే ఇక్కడ పిల్లర్‌కి మధ్యలో చూడండి ఎన్ని గట్టర్స్ లాంచింగ్ చేసి దానిపైన డక్ షీట్స్ ఏర్పాటు చేశారో. ఇక్కడ మొత్తం 2 పిల్లర్స్ మధ్య కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 పిల్లర్స్ మధ్యలో కూడా డక్ షీట్ ఏయడం కంప్లీట్ అయిపోయింది. ఇక మిగతా పిల్లర్స్ మధ్యలో ఇప్పుడిప్పుడే ఈ గట్టర్ లాంచింగ్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇటువైపు కంప్లీట్ అయిన తర్వాత ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే ఒక గట్టర్ లాంచింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాగే కొండవీటి వాగిది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి ఉండవల్లి విలేజ్ అది. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాతే లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుండి దూరంగా ప్రకాశం బ్యారేజ్ అలాగే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.